ఇంత దారుణమైన ట్రోలింగ్ మీరు చేస్తున్నప్పుడు జగనన్నని సపోర్ట్ చేస్తూ మీ మీద విరుచుకు పడితే ఈరోజు మీరు చేసేదేంది? మా మీద కేసులు. మీరు చేస్తేనేమో మీకు రెడ్ బుక్ రాజ్యాంగం కదా. మీ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఏముంటది? ఒకళ్ళని చంపడం, ఒకళ్ళని కొట్టడం, ఒకళ్ళని రోడ్ల మీదకి ఈడ్చుకొచ్చి లేడీస్ను కూడా అని కూడా చూడకోకుండా వాళ్ళని టార్చర్ చేసి పిడిగుద్దులు గుద్దించడం, రౌడీల్ని తయారు చేసుకోవడం, రోడ్ల మీద ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఒక మోడీ సపోర్ట్ చూసుకుని మీరు మామూలుగా టీడీపీ ఒకటే గెలిచి ఉంటుంటే ఇంత దాష్టికం ఉండకపోవచ్చు. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ టీడీపీ, కానీ టీడీపీకి వెనకాలన్నదేంటి? మోడీ ఉన్నాడులే, మోడీ మనం లేకపోతే టీడీపీ లేకపోతే వాడికి దిక్కేది అన్న ధైర్యంలో వెచ్చలవిడి రౌడీయిజం చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. ప్రజలు మాకు ఇచ్చిన మ్యాండేట్ 151 కాదు, 164. రాష్ట్రం మొత్తమే చూసుకుంటే 11 మంది అవతల ఎమ్మెల్యేలు ఉన్నారు, 164 మంది మా ఎమ్మెల్యేలు ఉన్నాం. నిజంగా మేము దాడే చేయాలి, మేము కక్షే సాధించాలి, లేదు అవతల వాడు అంతే చూడాలి అనుకుంటే ఈ రోజుకి మిగతా 164 నియోజకవర్గాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకుడు ఎవడైనా రోడ్డు మీద తిరగలడా? చెప్పండి ఒకసారి. నో, మీరు విషయం వినండి. మీరు అడిగారు, నేను సమాధానం చెప్తున్నా. నేనేం చెప్తున్నానంటే ఇలాంటి యాటిట్యూడ్, అలాంటి బిహేవియర్ మాకు లేదు. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా కక్ష సాధింపు చర్యలు మేము చేయమని చెప్పారు. కాబట్టే దెబ్బతిన్న కార్యకర్త కూడా నాయకుడు మాట మీద ఇంట్లో కూర్చున్నాడు. కానీ ఎవరైతే అన్యాయం చేశారో, అవినీతి చేశారో అలాంటి వాళ్ళని మాత్రం యాజ్ పర్ రూల్ వాళ్ళని పనిష్ చేస్తాం. ఓకే, మీరు ఇందాకన్నా దాడులు జరుగుతున్నాయని. దాడులే జరుగుతున్నాయో చేయించుకుంటున్నారో అది కూడా ఎంక్వైరీ వేస్తాం. నిజంగానే దాడి జరిగింది అనుకోండి, డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. మా పార్టీ వాళ్ళని చర్యలు తీసుకుంటాం. నేను ఇంకోటి కూడా చెప్పాను, గంజాయి విషయంలో మా పార్టీ వాడు ఫోన్ చేసినా మీరు రెస్పాండ్ అవ్వద్దని చెప్పాను. నేను లేదమ్మా, వాళ్ళతో మాట్లాడతాను ఒకసారి. డెఫినెట్గా నేను చెప్తున్నాను కదా, పోలీసులు కూడా అందరూ కూడా ఫేవర్గా ఉన్నారని నేనేం చెప్పట్లేదు. అందరూ యాజ్ పర్ లా పనిచేస్తున్నారు, నేనేం మాట్లాడట్లేదు. వాళ్ళలోని కూడా మిక్సింగ్ ఉంది, డెఫినెట్గా ఉంది ఆ మిక్సింగ్. దాన్ని కూడా మేము ప్రక్షాళన చేస్తాం. నాకు ఇంకా 3 days అయింది హోమ్ మినిస్టర్ ఇచ్చిన, టూ ఎర్లీ కదా. ఎస్, టీచర్కి ఎంత రైట్ ఉంటుందో పిల్లల్ని కరెక్ట్ చేయడానికి, యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా నాకు అంతే రైట్ ఉంది. కాబట్టి డెఫినెట్గా కరెక్షన్ చేస్తాం. మా మార్క్ అంటూ ఉంటుంది. శాంతి భద్రతల విషయంలో ఇప్పుడు బెత్తం పట్టుకోకూడదు, లాఠీ పట్టుకుంటే ఒప్పుకోరు. కాబట్టి వద్దు, 2 వద్దు. నోటి మాట చాలబ్బా, పని చేయించుకోవచ్చు. ఇంకా చాలా, ఇంకా టైం అవుతుంది.